సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా మందికి అంటే లైక్ సోరియాసిస్ అంటే ఇప్పుడున్న కండిషన్స్‌లో చాలా మందికి సోరియాసిస్ అనేది ఎర్లీ స్టేజ్ నుంచే వస్తుంది. సో యెస్. ఏంటి అసలు సోరియాసిస్‌కి కారణాలు ఏముండొచ్చు మోస్ట్‌లీ? అండ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఒకసారి చెప్తారా సార్? Psoriasis is, as you said, it's becoming more and more rampant. అవును. అవును. So one of the most assumed reason is stress. స్ట్రెస్ వల్ల. Stress is one of the major reasons. ఓకే. But what happens, I tell you, psoriasis is చూడ్డానికి ఏదో ఇన్ఫెక్షన్ అదేం కాదండి. అవర్ స్కిన్ రీజనరేట్స్. మనకు ఇప్పుడున్న స్కిన్ వెళ్ళిపోతుంది, ఇంకో స్కిన్ ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతుంది. మనకు తెలియకుండానే ఫ్రిక్షన్ మూలంగానో స్నానం చేసినప్పుడు ఈ లేయర్ వెళ్ళిపోతుంది. సోరియాసిస్లో ఏమవుతుందంటే ఒక పర్టికులర్ స్కిన్ ఏరియాలో Hmm. ఒక పర్టికులర్ ప్యాచ్లో ఒక్క లేయర్ ఫామ్ అయ్యే టైంలో ఆ ప్యాచ్లో 10 లేయర్లు ఫామ్ అయిపోతాయి. ఓకే. దట్స్ ఆల్. సో ఆ 10 లేయర్లు ఫామ్ అయిపోయింది, పొలుసులాగా వెళ్ళిపోతుంది. సో చూడ్డానికి ఎంబరాజింగ్ ఉంటుంది. జస్ట్ దట్ ఫిష్ స్కేల్స్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే. బట్ అది ఏ రకంగా అసహ్యించుకునే జబ్బు కాదు, ఏవగించుకునే జబ్బు కాదు. బట్ ఆ బట్ పీపుల్ యూజ్ ఇట్ టు ట్రీట్ లైక్ ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు, ఏంటో ఇలాగా చర్మం వస్తుంది, అది ముట్టుకోకూడదు, పట్టుకో, ఇట్ డజంట్ మ్యాటర్. అవునవును. అది ఏ రకంగా అంత అవుట్కాస్ట్ అయ్యేది కాదు, వేరేళ్ళని అఫెక్ట్ చేసేది కాదు. కలిసి పడుకున్నా, కలిసి తిన్నా, అదే చేతులతో వంట చేసినా ఏమీ అవ్వదు. బట్ జనరలీ పీపుల్ వీళ్ళకు ఈ అవగాహన లేక అలా సఫర్ అవుతారు. ఓకే. సో జస్ట్ ఆ ఐసోలేటెడ్ ప్యాచ్లో ర్యాపిడ్ ఫార్మింగ్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఇస్ సోరియాసిస్. ఓకే. దట్స్ ఆల్. సో దానికి కాంప్లికేట్ అయ్యి కొందరికి అడిషనల్గా ఎగ్జిమా, మళ్ళీ అంటే బేసిక్గా దానికి కొన్ని సూపర్ యాడ్ అవుతాయి. ఓకే. ఇన్ఫెక్షన్ యాడ్ కావచ్చు, కొందరికి దురద ఉంటుంది, దురద గోకినప్పుడు ఆ స్కిన్లో రా సర్ఫేస్ వచ్చి దానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కొందరికి ఇది కాన్స్టెంట్గా వెళ్ళిపోయి ఊజింగ్ వచ్చి దట్ కెన్ బి ఎ వెరీ ఇన్కెపాసిటేటింగ్, చూడడానికి కానీ మేనేజ్ చేయడానికి కానీ. అండ్ వీళ్ళకు దురద ఒకటి, ఊజింగ్ ఒకటి, దీస్ ఆర్ ది 2 థింగ్స్. అండ్ కొందరికి క్రాక్స్ ఉంటాయి. Hmm. వీళ్ళు మేనేజ్ చేయాల్సింది ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ లేకుండా చూసుకోవాలండి. అంటే ఫస్ట్ మేనేజ్మెంట్లో డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ లేకుండా చూసుకోవాలి. మోస్ట్ ఇన్ కేసెస్ సోరియాసిస్ ఉన్న లెగ్స్కి అవి చూస్తే మనం డ్రై అయిపోతుంటాయి. అండ్ వీళ్ళకి అవగాహన లేకుండా సమ్ పీపుల్ టెన్ టు వాష్ ఇట్ అండ్ వాష్ ద స్కిన్ అండ్ వాష్ ద స్కిన్ విచ్ ఇస్ గోయింగ్ టు అగ్రవేట్. సో డోంట్ యూజ్ ద సోప్ ఆర్ యూజ్ వెరీ వెరీ మైల్డ్ మాయిశ్చరైజింగ్ సోప్. అలాంటివి వాడితే దే ఫీల్ బెటర్. అండ్ నెక్స్ట్ ఈ వింటర్లో ఎస్పెషలీ ఇది బాగా ఫ్లేర్ అప్ అయిపోతుంది. ఈ వింటర్లో దే షుడ్ వ్యాజిలిన్ కానీ లిక్విడ్ పారాఫిన్ కానీ మాయిశ్చరైజర్ ఇది పెట్టేసుకుంటే అంటే సఫరింగ్ ఉండదు. డిసీజ్ తగ్గేది ఎలాగూ తగ్గుతూ ఉంటుంది. అంటే అప్రాపరియేట్ మెడికేట్ తీసుకుంటే డిసీజ్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఐ డోంట్ నో బట్ హోమియోపతి ఆఫర్స్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. అవుట్పుట్ ఈస్ ట్రెమెండస్. చాలా బాగా అవుట్పుట్. జనరలీ అంటే అలోపతిలో ఎనీ డిసీజ్ కండిషన్కి నేమ్స్ ఉంటాయి, అంటే డ్రగ్ నేమ్స్ కానీ టాబ్లెట్ నేమ్స్ కానీ ఉంటాయి. హోమియోలో అంటే నాకు తెలిసి నేమ్స్ చెప్తారా సార్ జనరల్లీ బయట? చెప్తాం సార్. ఇప్పుడు హోమియోలో ఇప్పుడు సోరియాసిస్ ఉండేసరికి వీ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ డ్రగ్స్. దాంట్లో ఈ పేషెంట్కు సల్ఫర్ పడుతుందా, క్రైసోరోమిన్ పడుతుందా, నాట్రమోర్ పడుతుందా, సెపియా పడుతుందా, ఇవన్నీ వీ డోంట్ నో వాట్ రియల్లీ. అంటే ఇట్స్ అవుట్ సైడ్. ఇప్పుడు పేషెంట్స్కి అలోపతి డ్రగ్స్ అయితే కొద్ది నాలెడ్జ్ ఉంటుంది, పేషెంట్ మెడికల్ షాప్లో చూస్తారు. బట్ హోమియోపతికి కూడా వి టెన్ టు, ఇఫ్ ఎ పేషెంట్ వాంట్స్ విల్ రైట్ అండ్ గివ్. ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అలోపతిక్. ఆ క్రోసిన్ ఎలా వేసుకున్నారో అలా వేసుకునే సిస్టమ్ కాదు. ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత స్టడీ చేసి అదే మందు పనిచేస్తుందా, అదే పొటెన్సీ పనిచేస్తుందా, ఆ పొటెన్సీ పెంచాలా, పెంచిన తర్వాత పనిచేస్తుందా లేదా ఇంకో డ్రగ్ సెట్ అంటే మేమే డిస్పెన్స్ చేస్తాం. బికాజ్ ఈ మెడిసిన్స్ అవైలబిలిటీ ఈజ్ నాట్ ఎవ్రీవేర్. నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ డిస్పెన్స్డ్ బై ద ఫార్మసిస్ట్ నాట్ గ్యారంటీ. సో ఈ కండిషన్స్ మూలంగా వీ టెన్ టు ప్రిస్క్రైబ్, మేమే ఇస్తాము. ఇఫ్ ఏ పేషెంట్ ఈజ్ ఏదో ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం సార్ మాకు రాసి ఇవ్వండి అంటే వీరు కేస్ షీటే చెంచి ఇచ్చేస్తాం, రాసి ఇచ్చేస్తాం, అక్కడ ఫాలోఅప్ చేసుకుంటాం. నాట్ దట్ వీ డోంట్, బికాజ్ మా మెడిసిన్స్ అన్నీ కూడా బ్రాండ్ నేమ్ లాగా ఏమి ఉండదు. మెడిసిన్ ప్రాపర్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే నాట్రమోర్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇట్ సెల్ఫ్, అంటే దట్ నేమ్ ఆఫ్ ది న్యాచురల్ కాంపోనెంట్. ఇఫ్ ఐ సే క్రైసోరోబిన్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ ది ప్లాంట్ ఇట్ సెల్ఫ్, దట్ క్రైసోరోబిన్ అనేది.
సో మేము చెప్పడానికి ఏం లేదు, జస్ట్ దట్ and- పీపుల్ కాంట్ అండ్ అండర్స్టాండ్. ఇప్పుడు సోరియాసిస్ అంటే మనకి కండిషన్స్ కనిపిస్తుంటాయి జనరల్ హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ చూస్తుంటే ఇప్పుడు హోమియో కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఐ మీన్ ఎలా అంటే స్టేజెస్ ఎలా ఎలా వెళ్తుంటుంది డిసీజ్ కండిషన్ తగ్గడం కానీ ఇది అబ్జర్వ్ చేస్తుంటారా సార్? డెఫినెట్లీ సార్, Mm, we take a photograph, we try to compare ఓకే ఆ ఏరియా ఆఫ్ ది లీజన్, నెంబర్ 2 ఎన్ని లీజన్స్ ఉన్నాయి, ఒక 3 months బ్యాక్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎంత ఉంది, అవన్నీ వీ టెన్ టు స్టడీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే అండ్ పేషెంట్ చెప్తారండి, సార్ దట్ ఈచింగ్ లేదు అండ్ స్కేలింగ్ కూడా తగ్గింది మాకు, ఇట్స్ నాట్ మా వర్క్లో కానీ స్క్రాచ్ చేయడం అర్జు ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎంబరాజింగ్ అండ్ ఇన్కెపాసిటేటింగ్ కదా, అవన్నీ తగ్గాయని చెప్తారు. అండ్ సమ్ సోరియాటిక్స్ ఆల్సో డెవలప్. సోరియాసిస్లో యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. అవును సార్ అవును. ఆ యూరిక్ యాసిడ్ ఈస్ గోయింగ్ టు హిట్ ద జాయింట్స్, ఎస్పెషలీ గ్రేట్ టో, బొటమనేలకు పైన ఉండే, దట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ అఫెక్టెడ్ జాయింట్. అది గౌట్ అంటాము. గౌట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్. సో వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ సోరియాసిస్ ఈజ్ యూరిక్ యాసిడ్. కాబట్టి ఇప్పుడు సోరియాటిక్స్లో గౌట్ వచ్చిందంటే వి ఆస్ దెమ్ టు రెస్ట్రిక్ట్ ఆన్ ప్యూరైన్ రిచ్ ఫుడ్స్. ఓకే ప్యూరైన్ రిచ్ అంటే అదొక పర్టికులర్ అమినో యాసిడ్, దాన్ని తక్కువ తినాలి. అంటే దీస్ ఆర్ రిచ్ ఇన్ ఆర్గన్ మీట్స్. ఆర్గన్ మీట్ అంటే బ్రెయిన్ తింటారు, నాలుక తింటారు, లివర్ తింటారు, కిడ్నీ తింటారు, అలాంటి ఫుడ్స్ను అవాయిడ్ చేయాలి, ప్యూరైన్ ఉండే. బట్ నౌ ఈవెన్ నాన్ వెజ్ ఆల్సో ఇస్ రిచ్ ఇన్ టు సర్టెన్ ఎక్స్టెంట్, బట్ ఆర్గన్ మీట్ ఈస్ ఎక్సెస్, ఇది తక్కువ. అండ్ గౌట్ వచ్చిన తర్వాత కిడ్నీ షేప్డ్ గింజలను కూడా అవాయిడ్ చేయాలి. ఎగ్జాంపుల్ రాజ్మా, అలసందలు, ఇలాంటి వాటిని కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. సో దాంట్లో ట్రీట్మెంట్ ఈజ్ ట్రీటింగ్ సోరియాసిస్ యాజ్ వెల్ యాజ్ గౌట్. సో దట్ ఈస్ కొంతమందికి వస్తుంది, అందరికీ రావాలని లేదు, బట్ దే హ్యావ్ టు బి వాచ్ఫుల్. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ అంటే పీపుల్ టెన్ టు అంటే ఇలా చేస్తుంటారు కదా, ఏంటి ఇలా ఉంది, నాకు బిహేవియర్ చూపిస్తూ ఉంటారు కదా జనరల్లీ వచ్చిన వాళ్ళ మీద. అంటే అది ఎస్థెటికల్లీ చూడడానికి అండ్ బాగా ఎక్స్టెన్సివ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. దే విల్ హ్యావ్ షర్ట్ ఇప్పగానే మా క్లినిక్లోకి చూపిస్తే ఎక్స్టెన్సివ్ వీపు పొట్ట అంతా ఉంటుంది. అండ్ వన్స్ ఇలా బనియన్ విప్పుతుంటేనే ఇలా రాడుతుంది వాళ్ళకి పొడిలాగా. సో జబ్బు పరంగా అదేమి హామ్ చేయదు. బట్ కామన్ మ్యాన్కి ఏమో యాజ్ ఎ డాక్టర్ నాకు దట్స్ ఓకే, జస్ట్ ఇట్ వోంట్ స్ప్రెడ్ అంటే టు కమ్యూనికేట్ డిస్ కాదు. నేను చెప్తున్నా, సోరియాటిక్ పేషెంట్కు చేతిలో సోరియాటిక్ ఉన్నా కూడా వంట చేసినా ఏమి కాదు. సోరియాటిక్ మదరు ఇఫ్ ఈస్ గోయింగ్ టు ఫుడ్ కలిపి పిల్లలకు పెట్టినా ఏం కాదు, నథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ హార్మ్ఫుల్, ఇట్స్ నాట్ ఇన్ఫెక్షియస్, నాట్ కంటేజియస్. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సో ఒకటే సోషల్ స్టిగ్మా సార్, పీపుల్ ఆర్ యెట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ టు దట్ లెవెల్. అది సోరియాటిక్ ఫ్యామిలీస్కి అర్థమైతే, ఎందుకంటే వాళ్ళు దాన్ని చదివి చూసి డాక్టర్ దాని నాలెడ్జ్ వస్తుంది కాబట్టి. వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంది సార్, సోరియాసిస్ ఏదో జబ్బు అనుకుంటారు, బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ రకంగా ఏమైనా ప్లాట్ఫామ్ మీద కొద్దిగా జనాలకు చెప్తే గెట్ టు ఈవెన్ సేమ్ థింగ్ ఐ యూస్ దిస్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లెయిన్ విటిలిగో వైట్ ప్యాచెస్ ఏమీ కాదు సార్. సేమ్ ఇక్కడ స్కిన్ ఒక పర్టికులర్ ఏరియాలో మల్టిపుల్ లేయర్స్ ఫామ్ అవుతుంది, వాళ్లకు ఆ పర్టికులర్ ఏరియాలో కలర్ ఫామ్ అవ్వట్లేదండి. అంతే, జస్ట్ దట్ స్కిన్ ఈజ్ సేమ్, అక్కడ ఏ రకమైన బాధ ఉండదు. మీకు గోడ కొరుచుకున్నప్పుడు ఒక లేయర్ స్కిన్ పోయి పల్చగా ఒరుచుకున్నప్పుడు ఒక లేయర్ పోయి కింద వైట్ కనిపిస్తుంది. సేమ్ థింగ్ వాళ్ళకి డిసీజ్ మూలంగా అవుతుంది. ఆ స్కిన్లో కలర్ ఫామ్ అవ్వట్లేదు, ఏమీ అవ్వదు. బట్ దాన్ని ఏదో రకంగా వైట్ లెప్రసీ ఒక్కొక్క ఏదో పేర్లు పెట్టేస్తారు. అది ఆక్వర్డ్ అండ్ టూ అది ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్, బట్ నాట్ అట్ ఆల్ రీజనబుల్ బికాస్ దే సఫర్ మోర్. హ్యావ్ సీన్ వాళ్ళకు సోషల్ అవుట్కాస్ట్ అండ్ సేమ్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద డిసీజ్. సో సోరియాసిస్కు ఈ విటిలిగోకు అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు దే హ్యావ్ టు ఎక్స్పోజ్ టు సన్లైట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. Okay. So ఈ సోరియాటిక్స్ they have to expose to sunlight, maybe 11:30, not early sunlight. Okay, mid sunlight. Maybe 11 o'clock నుంచి ఒక 1 hour, 10:30 to 11:30, 12 is the right time.
ఓకే. సో దోస్ అల్ట్రావైలెట్ రేస్ ఇన్ ద సన్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ దెమ్. అది చేసుకుంటూ మాయిశ్చరైజింగ్ చేసుకుంటూ అండ్ డిసీజ్ ఉంటే నేను చెప్పినట్టు మానేసుకుంటూ, దీనికి సోరియాటిక్స్కు దేర్ ఇస్ ఎక్సలెంట్ మెడిసిన్, ఫర్ గౌట్కి కూడా ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది. అది ఎక్కడ ఎవ్వరికి అందుబాటులో ఉన్న హోమియో డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్, ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ అండ్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ Problem. లాంగ్ టర్మ్ మెడికేషన్ వెరీ షార్ట్లీ. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.